కాబట్టి దీపం వెలిగి, అందుకనే నేను ఏమన్నాను, రాత్రి పడుకున్నప్పుడు మనం అన్ని విషయాలు మర్చిపోతాం కాబట్టి మనం అప్పుడు అజ్ఞానంలో, చీకట్లో, అంధకారంలో ఉంటాం కాబట్టి దాంట్లో నుంచి బయటకు రావాలంటే ఉదయం లేవంగానే నేనేమిటో అన్న విషయం అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, నేనేమిటి అన్న విషయం అర్థం కాకుండా ఉంటే మనం ఇంకా చీకట్లో ఉన్నట్లే. అంటే నిద్ర లేచిన తర్వాత కూడా ఒకవేళ మనం దీపం వెలిగించుకోకుండా ఉన్నాము అంటే మనము అజ్ఞానులమే. దేవుడు ఇలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇలా ఆరాధించాలని తెలిసిన తర్వాత కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉంటే మనం అజ్ఞానులమే, అంధకారంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అని మనం నమస్కరిస్తాం. ఎందుకంటే జ్యోతి అంటే జ్ఞానము అని అర్థం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం ఇంకో జ్ఞానికి ఇస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఒక్కళ్ళకొక్కళ్ళు జ్ఞానం పంచుకోవడమే దీపం ఇచ్చి పుచ్చుకోవడం. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఎంతో అన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఈ దాగి ఉన్న విషయాలన్నీ వెతికి తీసి మనం వెతుక్కొని ధర్మం దిక్కు వెళ్ళడమే మన ధర్మకర్మం, అంటే కార్యము అని అర్థం. కర్మ అంటే మనం చేసే పని ధర్మకార్యమై ఉండాలి. అలా దీపం వెలిగిస్తూ ఉన్నప్పుడు, జ్యోతి వెలిగిస్తున్నప్పుడు మనం శుభం కరుతే కళ్యాణం ఆరోగ్యం ధనం పదహ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిరమస్తుతే కూడా అంటాం. ఎందుకంటే దీపం వెలిగిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి శత్రుబాధ, అంటే నేను నాకు శత్రువుని, మనం మనకే శత్రువు, తన కోపమే తనకు శత్రువు ఉన్నాం కదా, మన లోపలే శత్రువులు ఉంటారు. కాబట్టి ఈ శత్రువు అంతా కూడా వెళ్ళిపోతుంది, నాశనం అవుతుంది. కాబట్టి వినాశాయ అలా అని చెప్పి దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని మాసాల్లో కల్లా కూడా కార్తీక మాసం సనాతన ధర్మంలో గొప్ప విషయం ఎందుకు చెప్పారు అంటే, ఇలా దీపం పెట్టడం వల్ల, చిన్న దీపం వల్ల మనలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలన్నీ కూడా పోయి మనం ధర్మం దిక్కు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడము అంటే జ్ఞానాన్ని స్వీకరించడము అని అర్థం. అలా అర్థం చేసుకుని మనం ఇస్తే దీపంలో ఉన్నటువంటి మన గొప్పతనం మనకు వస్తుంది. ఆ గొప్పతనాన్ని మనం ఎలా స్వీకరించాలట? దీపోహం ప్రతిగృహ్యతాం. దీపం వెలిగిస్తూ ఉన్న సమయంలో కూడా, దీపాన్ని ఆరాధించే సమయంలో కూడా, దాంట్లో ఈ కార్తీక మాసంలోనే దీపంలో వేస్తున్న పసుపు కానీ, కుంకుమ కానీ, అక్షంతలు కానీ దామోదరం ఆభాయాన్ని పిలిస్తే ఆ జ్యోతి రూపంలో ఆ యొక్క చేతనం అంటే ఒక శక్తి వస్తుంది. అది విష్ణు శక్తియా, శివశక్తియా, స్త్రీ శక్తియా అన్న విషయం మనం నిర్ణయించుకోవడమే. అందుకనే జ్యోతిని ఎప్పుడైనా మనం బాగా జాగ్రత్తగా చూస్తే ఇలా వెలుగుతూ ఉంటాడు, అంటే జ్యోతి ప్రకాశవంతంగా ఉంటుంది. మనలో కూడా జ్యోతి ఉంది. ఈ జ్యోతి ఇక్కడ ఉంది, హృదయంలో ఉంది, దీపం ఆకారంలో, ఇక్కడ ఉండి జఠరాగ్ని ఆకారంలో, అంటే కడుపులో జ్యోతి ఉంది. ఎక్కడైనా మన శరీరంలో అగ్ని ఉంది. కాబట్టి ఆ అగ్నితత్వాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మకర జ్యోతి, మహాజ్యోతి, దివ్యజ్యోతి అని జ్యోతుల పేరు తీసుకున్నాం. ఈ జ్యోతుల్లో విశేషమైనది ఏమిటంటే ఆత్మజ్యోతి. మనలో ఉన్నటువంటిది ఏమిటి? ఆత్మజ్యోతి. ఈ జ్యోతికి లోపల శివుల్లాగా, అంటే మన హృదయంలో భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చేస్తున్నామంటే జ్యోతి రూపంలో, లింగ రూపంలో చేస్తున్నాం. ఆ లింగ రూపంలో ఉన్నటువంటి జ్యోతి మనకు హృదయంలో ఉంటుంది. మీరు చెప్పండి, చాలామంది సాధారణంగా మనం అందరూ ఏం చెప్పుకుంటాం? నీకు చేతులు ఎక్కడున్నాయంటే చెప్పుకుంటాం, కళ్ళు ఎక్కడున్నాయో చెప్పుకుంటాం, చెవులు ఎక్కడున్నాయో చెప్పుకుంటాం, ముక్కు ముఖం ఎక్కడున్నాయో చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకుంటున్నాం. కానీ నీ శరీర భాగంలో నీకు మనసు ఎక్కడ ఉంది అంటే మనం చెప్పుకుంటామా? మనకు చెప్పుకునే అవకాశం ఉందా? లేదు. కాబట్టి మనసు భగవంతుడు అని అర్థం. కాబట్టి ఆ భగవంతుని మనం ఆరాధించాలి అంటే మన లోపల, దీన్నే ఆత్మావలోకనం అన్నారు. అంటే లోపల, మనసు లోపల ఉండేటువంటి పరమాత్మ, ఆ పరమాత్మని మనం పట్టుకుంటేనే మనకి పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు. అంటే వినబడ్డమో కనబడ్డమో కాదు పరమాత్మ ప్రత్యక్షం అవ్వడం అంటే, పరమాత్ముడిని మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి గుణం మనకు వస్తుంది. అదే జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానాన్ని వెలిగించేదే జ్యోతి. ఆ జ్యోతే పరంజ్యోతి. కాబట్టి జ్యోతిని వెలిగించాలి కార్తీక మాసంలో. ఇది గొప్ప విషయం. కాబట్టి ఈ జ్యోతిని వెలిగించేటప్పుడు ఇంకా ఏం కావాలి అన్న విషయం కాదు, నాకు జ్ఞానం వస్తే చాలు. ఎందుకంటే ఒకసారి
జ్ఞానం వచ్చిందా అన్నీ కూడా విరోధులు పటాపంచలైపోతాయి. అందుకనే ఒకసారి చిన్నగా అగ్ని వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి విషయాల్ని కూడా వెలుతురులోకి వస్తాయి. కాబట్టి చీకట్లో చేసే పనులు చేసే అవకాశం లేదు, అంటే పాపపు పనులు చేసే అవకాశము లేదు. కాబట్టి దీపాన్ని వెలిగించింది. కార్తీక మాసంలో గొప్ప విశేషం కాబట్టి దీపాన్ని వెలిగించాలి. ఈరోజు మనం వెలిగిస్తున్న దీపానికి మనం కార్తీక దీపం అని పేరు పెట్టాం. ఎందుకు అంటే ఏ మాసంలో మనం రోజు దీపం పెడతాం. అందుకనే ఏ రోజు దీపం పెట్టే అవకాశం వచ్చిన పక్షంలో కూడా ఒకవేళ ఏవైనా కారణం చేత మనం దీపం పెట్టకుండా ఉంటే దీపం పెట్టలేదు కాబట్టి ఆ దీపాన్ని మనం ఎలా పెట్టుకుంటాం, మళ్ళీ ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు పెట్టేసుకొని ఇది దీపంగా పెట్టుకొని జ్యోతి ద్వారా వెలిగించి ఇప్పటిదాకా పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెడతామని చెప్పేసుకుంటాం. అంటే ఇంట్లో మనం ప్రతి ఒక్కళ్ళము దీపం వెలిగించాలి. ఒకవేళ వెలిగించే శక్తి ఏదైనా కారణం చేత వెలిగించలేకపోతే 365 ఒత్తులు ఈరోజు మనం కాల్చేస్తాం. ఎందుకు నేను రోజు కాల్చలేకపోయాను కాబట్టి ప్రాయశ్చిత్తార్థం ఈరోజు కాల్చేస్తున్నాను అని చెప్తాం. అందుకనే మీరు ఇంత పెద్ద దీపం పెట్టినప్పుడు ఈ కార్తీక మాసంలో ఇప్పుడంతా కూడా పగటి భాగం అంటే దినభాగం తగ్గి రాత్రి భాగం పెరుగుతుంది కాబట్టి అంత అంధకారమే. అంధకారంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి మనం దీపం వెలుతురుతో చూపించి మీకందరికీ జాగ్రత్తగా నేను చూస్తానని మనుష్య జన్మ చెప్పాలి. అదే మనిషి యొక్క లక్షణం. అందుకని మనం అందరం దీపాలు పెడతాం. అందరికీ దీపం పెట్టి పుణ్యం సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి ఒక్క మనుష్యుడికి మాత్రమే ఈ దీపం పెట్టడం వల్ల పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక మనిషి దీపం పెడితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లాభం జరిగే అవకాశం ఉంది. అందుకనే కీట పతంగ మశకాశ వృక్ష జలే స్థలే నివసంతి జీవ ఎలా చెప్పారు అంటే నువ్వు పెట్టినటువంటి దీపాన్ని చూసినటువంటి ప్రతి ఒక్క ప్రాణి మోక్షానికి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఎలా పంపిస్తున్నావు అంటే ఏదైతే దీపం పెట్టి కార్తీక మాసంలో మోక్షాన్ని సంపాదించుకోలేకపోతుందో అలాంటి జీవాలకి, అలాంటి కీటకాలకి, అలాంటి పక్షులకి, అలాంటి అన్నిటికీ కూడా నీ దీపం యొక్క వెలుతురు వల్ల ఇప్పుడు మోక్షం వచ్చేసి మళ్ళీ మరుజన్మ వచ్చే అవకాశం లేనట్టుగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నమే దీప ప్రజ్వలన. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగించాలి. మీకు ఒక విషయం చెప్పాలి, కార్తీక మాసం ఈ రోజుతో అయిపోదు. కార్తీక మాసం ఇంకా 15 రోజుల దాకా ఉంది. చాలామంది పౌర్ణమికి ఎవరైతే మొత్తం ఒక మాసం చేయలేరో వాళ్ళకి 15 రోజులు చెప్పారు, ఇంకా చేయలేరో వాళ్ళకి 5 రోజులు చెప్పారు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. ఎవరికైతే అది కూడా కాదో వాళ్ళకి పౌర్ణిమ చెప్పారు. ఎవరికైతే శక్తి, సామర్థ్యము, జ్ఞానము, భగవంతుడి పట్ల విశ్వాసం ఉందో వాళ్ళందరూ నెలమాసము చేయాలి. అంటే 30 రోజులు చేయాల్సిందే. చేయకుండా ఉంటే నష్టమేమీ లేదు, చేస్తే లాభం ఎక్కువ. భయంతో ధర్మాన్ని పాటించే అవసరం లేదు. మీరు ధర్మం పాటించాలంటే మీలో మంచి గుణం ఉండాలి. అది దైవిక గుణమై ఉండాలి. ఎవరో చెప్పారు కాబట్టి, ఎవరో పెట్టుమన్నారు కాబట్టి కాదు. పురాణం ప్రమాణంగా తీసుకొని పెట్టుకోవాలి దీపం. ఏ శాస్త్రం పని చేసినా పురాణం ప్రమాణంగా ఉండాలి, ధర్మం ప్రమాణంగా ఉండాలి, శాస్త్రం ప్రమాణంగా ఉండాలి. వాళ్ళు పెట్టారు కాబట్టి, వీళ్ళు పెట్టారు కాబట్టి పెడుతున్నామని చెప్తే కుదరదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి కీటాపతంగా మశకాశ వృక్ష జలే స్థలే నివసంతి జీవ దృష్ట్వా ప్రదీపనం నచ జన్మ భాగినః భవంతి త్వం శోభచాహి విప్రహ. ఎలా దీపం పెడుతున్నామో అలాగే అన్నీ కూడా కీటకాలు దానికి వచ్చి చచ్చిపోతున్నాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను దీపం పెట్టి అవి చచ్చిపోతున్నాయి అనుకోకండి. మీ దీపం పెట్టడం వల్ల మీ చేతుల ద్వారా ఆ యొక్క జన్మ అక్కడితో అయిపోతుంది. మనుష్య జన్మ రావాలి అంటే 80,000 కోట్లు. అసలు జీవితంలో మనిషి జన్మ రావాలంటేనే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటిది రావాలంటే ఎలా జరగాలి? కాబట్టి ఒక్కొక్క జన్మను మనం పంపించే అవకాశం ఉంది. మనం నడుచుకుంటూ వస్తున్నాం గంగా తీరానికి, ఎన్నో క్రిములు కీటకాలు చచ్చిపోతున్నాయి. గంగా ప్రాంతానికి వచ్చి స్నానం చేసి ధర్మాన్ని ప్రచారం చేస్తావు కాబట్టి నీ కాళ్ళ కింద చనిపోయే ప్రతి ఒక్క జీవి కూడా మోక్షానికి వెళ్తుంది. నీకు తెలవకుండా నువ్వు కావాలని ఒక కాళ్ళు పెట్టే తప్పు, కానీ కాళ్ళు పెట్టుకుంటూ రావాలి. కాబట్టి పెట్టుకున్న కాళ్ళ కింద పురుగులు చచ్చిపోయి ఉంటే అవి మోక్షానికి వెళ్తున్నాయి అనుకోవాలి. కావాలి చేస్తేనే పాపం, కొన్నిసార్లు కావాలని చేసినా పుణ్యమే. ఎలాగంటే ఒకవేళ గోవుని చంపడానికి 2 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి గోవు ఇటుపక్క వెళ్తే కాదండి ఇటుపక్క వెళ్ళిందని చెప్తే కూడా ధర్మమే. ఇది కావాలని చేసినట్టు పాపం, అయినా దీనివల్ల పుణ్యమే. పుణ్యం పాపాలు నీ మనసు మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల మన పాప జన్మ అంతా ఎలాంటి జన్మ అంటే మనం తెలవకుండా చేసిన పాపం అంతా కూడా పోయి పుణ్యగతాలకు వెళ్ళిపోతాం అని
కార్తీక పురాణం చెప్పింది, స్కంద పురాణం చెప్పింది, పద్మ పురాణం చెప్పింది, అన్నీ చెప్పాయి. అన్ని చెప్పినా మన కొన్ని అయినా విని మనం చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే మీరందరూ కార్తీక స్నానం చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, దీపదానం చేస్తున్నారు, సాహిత్యం దానం చేస్తున్నారు, శివాలయం వెళ్తున్నారు, ఇన్ని చేస్తున్నారే ఎందుకు అన్న విషయం తెలుసుకుంటే పుణ్యం ఎక్కువ. కార్తీక మీరు ఎక్కడ ఏ పూజ ఏ వ్రతం చేసినా దానికి ఆఖరిలో ఉండేది కథే. కథ లేకుండా విషయం పూర్తి అవ్వదు. కాబట్టి కథ లేకుండా మనకేం చేస్తున్నామో అర్థం కాదు. కాబట్టి కథను చదవాలి, సత్యనారాయణ కథ చేయాలి, తదియనం వ్రతం చేయాలి, సంతోషమాత కథ చదవాలి. అన్నిటికీ కథ ఉంది, దీనికి కూడా కథ ఉంది. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కలియుగంలో భగవంతుణ్ణి స్తుతించడం వల్లే పుణ్యం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యజ్ఞము యాగము చేసే అవకాశము లేదు. కాబట్టి కార్తీక దీపం వెలిగించడమే యజ్ఞంతో సమానము. కాబట్టి కార్తీక దీపం వెలిగిస్తున్నాము అంటే మనం యజ్ఞం చేస్తుంటే. అందుకనే కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కాబట్టి దానికి బాగా ఇష్టం. అగ్నికి, కృత్తికా నక్షత్రానికి అగ్ని నక్షత్రం కాబట్టి అగ్ని అంటే బాగా ఇష్టం. ఎలా వెలుగుకుంటాం? అలా దీపాలు పెట్టాలి. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. కాబట్టి ఈ ఆఖరి రోజులు అందుకనే మనం ఇక్కడ జ్వాలాతోరణం కార్యక్రమం చేశాం. శివుడికి జ్వాలాతోరణం అంటే బాగా ఇష్టం. దాంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇంకా మనకి నరకభీతి లేదు. ఇలా చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే ఇది నిజమా అబద్ధమా, నమ్మవచ్చా నమ్మకూడదా అని అనుమానంతో శాస్త్రాన్ని పాటించకూడదు. బ్రాహ్మణుడు చెప్పాడు, వేదం చెప్పింది, ధర్మం చెప్పింది, శాస్త్రం చెప్పింది, పాటించడమే. నీకు జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు నరకం రాదని చెప్పిన తర్వాత కూడా మీరు అనుమానంతో వెళ్తే మీకు పైనుంచి మంట కింద పడుతుంది. ఎందుకంటే అనుమానం ఉంది కాబట్టి. నీలో ధర్మం దాగి ఉండాలి, నీలో శాస్త్రం దాగి ఉండాలి, నీలో భక్తి దాగి ఉండాలి. దృష్ట్వాం భక్త అన్నారు. అందుకనే శుద్ధ భక్తి ఉండాలి, లేకపోతే ఇబ్బందే. కాబట్టి భక్తులకి మాత్రమే ప్రవచనము, భక్తులకు మాత్రమే కథ, భక్తులకు మాత్రమే నిజం చెప్పడం. అంటే ఎలాంటి నిజాలు అంటే మీరు ఎలా చెప్తున్నా కదా, కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల ఎన్నో జన్మల పాపం పోతుంది అంటే మీకు పొద్దున్న తెలిసిపోతుందా? నేను ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని పుణ్యాలు వచ్చాయని కొట్టుకోవచ్చా? లెక్కలు వేసుకోవచ్చా? వేసుకోవడం కుదరదు. నీకొక ఆత్మ, నీకొక మనస్సు, నీకొక శరీరము తృప్తి పడుతుంది. ఈ తృప్తే మోక్షమైనటువంటి స్వర్గము. స్వర్గము అంటే ఇంతే. నువ్వు ఇప్పుడు దీపం పెట్టావు, నీ మనసు ప్రశాంతంగా ఉంది, అది స్వర్గము. నువ్వు దీపం పెట్టలేకపోయావు, పెట్టాలనుకున్నావు, పెట్టలేకపోయావు, అదే నరకము. ఎందుకు పెట్టలేకపోయావో నీకు తెలుసు. ఏదైనా కారణం ఉండవచ్చు, అది నరకము. నరకము ఇక్కడ స్వర్గము నరకము అన్ని నీ చేతిలో ఉన్నాయి. అందుకనే నీ మనసులో ఏముందో అదే నిజం. ఆ నిజాన్ని ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయడమే జ్యోతి ఆత్మ. అదే లోపల ఉన్నటువంటి జ్యోతిలింగంలో జ్యోతి ఆకారం లింగాన్ని పూజించడము. అందుకనే లోపల శివుడు ఉన్నాడు అంటాం. మనం మాట వరుసలో ఏమంటాం? లోపల శివుడు ఉన్నాడు, ఆ శివుడే పరమాత్ముడు, అదే సత్యము, అదే నిత్య సత్యము. కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. ఈ దీపం ఎక్కడ వెలిగించాలని చెప్పాము మనము? ఎక్కడైనా ఇంట్లో వెలిగించండి, తులసి దగ్గర వెలిగించండి, నీళ్ళల్లో వదిలిపెట్టండి, ఆకాశంలో పెట్టండి. ఏ దీపం అయితే మీరు ఇక తులసి దగ్గర పెట్టిన తర్వాత కూడా ఆకాశంలో కొంచెం దూరంలో నుండి పక్షులు చూడలేకపోతున్నాయో, దాన్ని కనబడకుండా ఉందో, మీరు ఆకాశ దీపం పెట్టినప్పుడు అవి అక్కడ చూసుకుంటాయి. మీరు ఇక్కడ పెట్టిన దీపం చూడకుండా ఉంటే నీళ్ళలో వదిలేస్తే మశకాశ అంటే ఎన్నైతే చేపలు జంతువులు ఉన్నాయో లోపల నీళ్ళలో అవన్నీ కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. కాబట్టి కార్తీక మాసంలో మాత్రమే కింద నీళ్ళల్లో, ఆకాశంలో, జలంలో దీపాలు పెట్టే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందరూ వాడుకుంటారు. మీ దీపం కోసం ప్రతి ఒక్క పాపంతో కూడుకున్నటువంటి పుణ్యం కావాలని ప్రతి ఒక్క కీట మశక అన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి మీ దీపం కోసం. గుర్తుపెట్టుకోండి, మీరు ఊరికే దీపం పెట్టేసి వెళ్ళిపోతే సరే కాదు. మీ దీపం కోసం అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ అమ్మ దీపం పెడుతుంది, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ముట్టుకోవాలి, ఎప్పుడు పట్టుకోవాలి, నా కళ్ళతో ఎప్పుడు చూడాలి. ఎందుకంటే కార్తీక మాసంలో నేను దీపం పెట్టలేకపోతున్నానే, కానీ ఆ దీపం పెట్టిన తర్వాత అమ్మ నేను దాన్ని చూసి మోక్షానికి వెళ్తాను అని అవన్నీ కూడా అనుకుంటాయట. కాబట్టి మనం దీపాన్ని వెలిగించాలి. రెండో మాట, మనం నీళ్ళల్లో దీపాన్ని వెలిగిస్తాం. ఇక్కడ మనం చాలామంది ఉసిరిక మీద ఆ యొక్క నెయ్యి వత్తిని పెట్టి దీపాన్ని వెలిగిస్తున్నారు చాలామంది. ఉసిరిక అంటే లక్ష్మీ స్వరూపం, ఉసిరి చెట్టు అంటే ఈశ్వర స్వరూపం. చెట్టుకి ఒక స్వరూపం ఉంది. మనం రాగి చెట్టు తీసుకుంటే మనం ఏమంటానికి దీంట్లో విష్ణు ఉన్నాడు అంటాం కదా. ఔదుంబర వృక్షం తీసుకుంటే దీన్ని దత్తాత్రేయ స్వామి ఉన్నాడు అంటాం. వేప చెట్టు తీసుకుంటే దీంట్లో అమ్మవారు ఉందని చెప్తాం. అలాగే ఉసిరిక చెట్టులో సాక్షాత్తుగా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తారు. కాబట్టి ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే
ఆ యొక్క లక్ష్మితో కూడుకున్నటువంటి ఉసిరిక మీద ఆవు నెయ్యిని పెట్టి ఆ దీపాన్ని ఆ చెట్టు కింద పెడితే ఈశ్వరుడు ఈశ్వరి అంటే అమ్మవారు శివుడు ఇద్దరు కూడా ప్రసన్నులవుతారు. అందుకనే మాకు విషయం చెప్పడం జరిగింది. శివుడికి బిల్వపత్రి అంటే బాగా ఇష్టం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మహాలక్ష్మి ఎలా ఉంటుందంటే బిల్వము మహాలక్ష్మితో సమానమట. గుర్తుపెట్టుకోండి, ఆ మహాలక్ష్మితో సమానంగా ఉన్న బిల్వపత్రిని శివుడి మీద ఎక్కిస్తే శివుడు ప్రత్యక్షమవుతున్నాడు. లక్ష్మీ స్వరూపము బిల్వపత్రి. కాబట్టి ఈ లక్ష్మిని ఈ ఈశ్వరుని ఇద్దరిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అక్కడ ఉసిరిక చెట్టు కింద ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి అని చెప్పి. ఉసిరిక చెట్టు ఒకవేళ దొరకకుండా ఉంటే బ్రాహ్మడు దొరకకుండా ఉంటే తులసి చెట్టు ఖచ్చితంగా మన ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ పుణ్యాన్ని ఇలా మనం చేయించుకో. పుణ్యం ఊరికనే రాదు. పుణ్యం రావాలి అంటే ఆ పుణ్యానికి శాస్త్రం ఏం చెప్పిందో, శాస్త్రం యొక్క అనుసంధానం ఏదుందో, శాస్త్ర సమ్మతం ఏముందో దాన్ని పట్టుకుంటేనే పుణ్యం వస్తుంది. లేకపోతే పుణ్యం రాదు. మీరు దీపం పెట్టిన దీపం వల్ల ఒకవేళ నీ కొంగు చీర కాలిపోతే ఎక్కడ పుణ్యం? అంత పాపమే కదా. కాబట్టి మీరు శాస్త్రసమ్మతంగా ఉన్నటువంటి దీపారాధన చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉసిరిక మీద దీపాన్ని వెలిగించాలి. ఇది ద్వాపర యుగంలో ఎప్పుడైతే పాండవులందరూ కూడా వనవాసానికి వెళ్ళిపోయారు, చూడండి దురదృష్టం ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉండి అన్ని విషయాల్లో అన్ని సలహాలు చెప్తున్న పక్షంలో కూడా కొన్ని సమయాల్లో వాళ్ళకి భార్యని కూడా జూదంలో ఓడిపోయి అడవిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా అడవిల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ పాండవులకి కార్తీక మాసం ఒకసారి వస్తే ఆ కార్తీక మాసంలో నేను శివాలయంలో దీపం పెట్టాలి అని అనుకుంటుంటే ద్రౌపది అసలు అక్కడ శివాలయం లేదు, ఆ అరణ్య భాగం అంతా అలా ఉంది. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. చూడండి, భగవంతుడి సేవ చేసుకోవడం కోసం ఒకవేళ మనకు అవకాశం రాకుండా ఉంటే బాధపడాలి. చాలామందికి అవకాశం వచ్చి వాడుకోరు, కానీ చాలామంది అవకాశం లేదని బాధపడతారు. ఇది ధర్మంలో ఉన్నటువంటి తత్వం. ఆ ధర్మాన్ని అలా పాటించాలి. అలా పాటిస్తేనే ధర్మం అంటారు. దాన్ని ధర్మత్వష్ట అంటారు. అంటే ధర్మాన్ని మాత్రమే పట్టుకునేవాడు కాబట్టి ధర్మరాజు. ఆయన ధర్మరాజు. అలా అన్నావా లేదా? ఆయన్ని యుధిష్ఠిరుడు ఆయన పేరు. ఆయన ఏమన్నాం? ధర్మరాజు అని. ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటాడు. కార్తీక మాసం వచ్చిందే నాకు అవకాశం లేదు దీపం పెట్టి బాధపడుతుంటే కృష్ణ పరమాత్మ చెప్పాడట, ఇంకా శివాలయం ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి, అందుబాటులో ఇది అంతా అరణ్యం కాబట్టి ఖచ్చితంగా ఉసిరిక ఆమ్ల వృక్షం ఉంటుంది, ఉసిరిక చెట్టు కింద దీపం పెట్టబోయ్యా నీకు ఏం కావాలి దొరుకుతుందని చెప్తే అప్పుడు ఆ యుగంలో అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో సహా అక్కడికి వెళ్ళి ఉసిరిక చెట్టు కింద ఈ దీపాన్ని వెలిగించడం వల్ల వాళ్ళకి మళ్ళీ దుర్యోధనతో యుద్ధం చేద్దామనే ఆలోచన వచ్చి యుద్ధం చేసి గెలుచుకున్నారు. కాబట్టి పాండవులు గెలిచిపోయారు, అంటే ధర్మం గెలిచిపోయింది అర్థం. కాబట్టి కార్తీక మాసం దీపం వల్ల ఇంత లాభం ఉంటుంది. సూక్ష్మంగా ఉన్నటువంటి దీపము అంత ప్రకాశం చేస్తుంది. మీకందరికీ ఒక అనుమానం రావచ్చు, కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది అంటే ఎలా అంటున్నారు అంటే రోజు మేము దీపం పెడతాం కదా అంటే కొన్ని విషయాలు ఇలా ఉంటాయి. కొన్నిసార్లు కార్తీక మాసంలో ఒక దీపం పెట్టడం వల్ల పూర్తిగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది అంటే మనం ఉదాహరణకి ఎలా పెట్టుకోవాలంటే మనం మొన్న చాలా సర్కారు వాళ్ళు చేసినారు, చలాలను నింపాలి, బండి చలాలు చాలా 1000-10,000 అయిపోయినాయి. మనకు భూమి శిస్తు నింపాలి, చాలా అయిపోయినాయి. గవర్నమెంట్ వాళ్ళు ఒక నెల అప్పచెప్పి ఈ నెలలో నింపేస్తే మీకు డిస్కౌంట్ ఉంటుంది అంటారు. ఈ నెలలో చలాలను నింపేస్తే మీకు డిస్కౌంట్ ఉంటుంది, ఈ చలాలను నింపేస్తే ఈ కరెంటు బిల్ నింపేస్తే మీకు డిస్కౌంట్ ఉంటుంది అని చెప్తే ఆ మాసంలో ఆ తేదీ వరకు నింపేస్తే మనకు డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి కదా. ఎలా అయితే అలా పెట్టారో సర్కారు వారు అలాగే ధర్మం ఇలాగే చెప్పింది. ఈ ధర్మం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో ఒక దీపం పెడితే చాలు పూర్తిగా పుణ్యం వచ్చేస్తుంది. అందుకని వారం రోజుల్లో చేసేటువంటి విషయం ఇలా చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుందని శాస్త్రం చెప్పింది. శాస్త్రమే ప్రమాణము. కాబట్టి దీపాన్ని వెలిగించాలి. మరో విషయం ఉంది, కార్తీక మాసంలో మనం అందరం కూడా దీపం వెలిగించిన తర్వాత మనం ఏమన్నాం? భగవంతుణ్ణి స్తుతించాలి అంటే భగవంతుడు ఏం చేశాడు మనం అందరం చెప్పుకున్నాం. కార్తీక మాసంలో దామోదర లీల చాలా గొప్పది. కార్తీక మాసాన్ని దామోదర మాసం అంటాం. ఈ దామము అంటే చెప్పాను కదా, దారము, ఉదరము అంటే కడుపు భాగము. కృష్ణ పరమాత్మ ఈ కార్తీక మాసంలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ అన్ని కొంటె పనులు చేస్తుంటే తల్లి కోపానికి వచ్చి ఆ పిల్లవాడిని పట్టుకొని ఇంకా నువ్వు చాలా
కొంటగా చేస్తున్నావయ్యా, నిన్ను బాగా కొట్టాలి అనే ఉద్దేశంతో ఒక చేతిలో బెత్తం పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిందిరా. వెళ్ళి కృష్ణ పరమాత్మని పట్టుకునే ప్రయత్నం చేస్తే కృష్ణ పరమాత్మ దొరకట్లే. మీ దీంట్లో ఉన్న ఆంతర్యం వెతుక్కోండి. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్మ, దేవుడు సహజంగా దొరకడు అని చెప్పడం కోసం ఇదంతా లీల. పరమాత్ముడు దొరకాలి అంటే కష్టపడాలి. అది భక్తి అయినా లేదా శ్రమ అయినా, శ్రమతో పరమాత్ముడు కృప చూపిస్తాడు. భక్తి వల్ల చూపిస్తాడని మాత్రమే నీకు తెలుసు. మీకేం తెలుసు? మనకందరికీ ఏం తెలుసు? భక్తి వల్లే. గంగా స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుంది, దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది, హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుంది. అలా వస్తుంది. కానీ శ్రమిస్తే ఎక్కువ వస్తుంది. ఆలయ భాగాన్ని తూచేస్తే ఎక్కువగా పుణ్యం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రమించాలి. ఈ శ్రమ ఆ యొక్క తల్లి యశోదామాత కృష్ణుని పట్టుకోవడం కోసం శ్రమించింది. కృష్ణ పరమాత్మ పరిగెడుతూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ పరిగెడుతుంటే యశోదమాత వాడి వెంట పరిగెడుతుంటే ఆ కృష్ణ పరమాత్మ దొరుకుతుండగా ఉంటే యశోదమాత అలసిపోయి బాధపడి, కృష్ణ ఒక్కసారి దొరికిపోవయ్యా, నేను చాలా కష్టపడుతున్నాను, నువ్వు దొరికిపోతే నాకు సంతోషమయ్యా. వేరే వాళ్ళ యొక్క బాగా ఇబ్బంది చేస్తున్నాను. ఎవరికి ఇబ్బంది చేస్తున్నాడు? ఎవరైతే గోపికలు పాలకుండని తల మీద పెట్టుకుని వస్తూ ఉన్నారో, శివుడికి అభిషేకం చేద్దామనో, దేవుడికి అభిషేకం చేద్దామనో, లేకపోతే చిన్నపిల్లకి తాపుదామనో అలా కుండలు నింపుకొని వస్తుంటే ఆ కుండలను నువ్వు పలగొడుతుంటే ప్రతి ఒక్క తల్లి నీ మీద నింద వేసి నాకు నీ మీద చెప్తుంది. ఏమని? నీ కొడుకు ఇలాంటి వాడు, తప్పుడు పని చేస్తాడు, కుండ పలగొడతాడు, పాలన్నీ కూడా నేలపాలైపోతున్నాయమ్మా అని అందరూ నన్ను అంటుంటే నాకు బాధగా ఉందిరా. కాబట్టి నువ్వు అలాంటి పనులు చేయకు. నీకు ఎన్ని పాలుగా అసలు కృష్ణ పరమాత్మకి పాలు తక్కువగా ఉంటాయి చెప్పండి? ఆ నందుడు రాజు కదా, ఆయన దగ్గర ఎన్నో ఆవులు ఉంటాయి. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, కృష్ణ పరమాత్మ ఇంట్లో అన్ని పాలు ఉండి కూడా, అంత వెన్న ఉండి కూడా కృష్ణ పరమాత్మ దొంగతనం చేస్తాడు. కాబట్టే ధర్మాన్ని, లోపల ఉన్న ఆంతర్యాన్ని పట్టుకుంటే పరమాత్ముడు దొరుకుతాడు. నీలో పరమాత్ముడు ఉన్నాడు. తత్వమసి అహం బ్రహ్మాస్మి, నీలోనే పరమాత్ముడు ఉన్నాడు. ఇదంతా వెతకకూడదు. నీలో మొదలు పరమాత్ముడు దొరకాలి అంటే నీలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలు వెళ్ళిపోవాలి. నీలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు గుణాలు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతే పరమాత్ముడు తనకు తానుగా లోపలికి వచ్చి ఉంటాడు. ఒక్కసారి మనకు మృత్యు వస్తే దీన్ని ఏమన్నా? పార్థివ దేహము అన్నాం. దానికి పూలు, పళ్ళు, ఆకులు, కొత్త బట్టలు వేసేమన్నా దేవుడు అంటున్నామా లేదా? అంటే నీలో శక్తి ఉన్నంత కాలం, నువ్వు తప్పుడు పని చేస్తున్నంత కాలం నువ్వు మనిషివి. ఒక్కసారి నువ్వు వెళ్ళిపోయావా, నువ్వు దేవుడు. శవం శివంతో సమానం, అవునా కాదా? కాబట్టి ఈ విషయం మీరందరూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా ఆ కృష్ణ పరమాత్మని పట్టుకునే ప్రయత్నంలో ఆమె అలసిపోయి, కృష్ణ ఇక దొరికిపోరా అంటే అప్పుడు అలసిపోయిన తల్లిని చూసి అనుకుంటున్నాట, అయ్యో ఇప్పటిదాకా నా తల్లి ఆ కవ్వం పట్టుకొని పాలు పితికిందే, ఆ పితికిన పాల వల్ల ఎంతోమంది లాభం జరిగే అవకాశం ఉంది. నేను వాళ్ళ కుండని పలగొడుతున్నాను అంటే ఆ పాలు భగవంతుడి అభిషేకానికి పనికి రావు కాబట్టి పలగొడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆ పాలను తీసేస్తున్నాడు అంటే మనలో ఒక చెంపదెబ్బ పడుతుంది అంటే మనలో ఉన్న తప్పు పోవడం కోసం. పిల్లవాడు తప్పు చేస్తే మనం ఒక చెంపదెబ్బ పడతాం. అది శిక్ష కాదు, అది దండన కాదు, అది నిర్వర్త కార్యము, అంటే మంచి కార్యానికి మొదలుపెట్టు అని అర్థం. కాబట్టి కొట్టినవాడు శిక్ష కోసం కొట్టట్లేదు. ఎందుకు కొడుతున్నాడు? నీలో తప్పుడు గుణం పోవాలి కాబట్టి కొడుతున్నాడు. ఆ పిల్లవాడు దాన్ని అలా తీసుకోవాలి. చాలాసేపు ఫోన్ చూస్తున్న పిల్లవాడిని పట్టుకొని మనం 2 బాది బాగా చదువుకోరా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానంటే వాడికప్పుడు కోపం వస్తుంది. ఎందుకు? వాడికప్పుడు ఫోన్ అంటేనే ఇష్టం కాబట్టి, చదవంటే ఇంకా తెలియలేదు కాబట్టి, మనకందరికీ ఇంకా దేవుడు అంటే అర్థం కాలేదు కాబట్టి దీపం మాత్రమే పెట్టేస్తున్నాం. కానీ దీపంలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుంటే కదా పుణ్యం. దీపంలో ఉన్న ఆంతర్యం తెలుసుకోకుండా పుణ్యం వస్తుందా? రాదు. దీపం పెట్టడము అంటేనే తెలుసు, అంతే. దాంట్లో ఆంతర్యం తెలుసుకోవడం కోసమే ఇలా దండన. ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఎవరి పాలైతే పరమాత్మకి పరిగిరావో అట్లాంటి కుండలు పలగొట్టేస్తుంటే ఆ యొక్క యశోదమాతకి కోపం వచ్చి ఆ పిల్లవాడిని పట్టుకున్న తర్వాత అనుకుంటుంది, ఆ పిల్లవాడి ముఖం చూసిన తర్వాత కృష్ణ పరమాత్మ చాలా అందగాడు, చిన్నగా ఉంటాడు, 3-3.5 సంవత్సరాలు. ఆ చెవులకు దుద్దులు వేసుకుంటాడు, కాళ్ళకు గజ్జలు వేసుకుంటాడు, ఒక చిన్న నిమిలి పెంచం వేసుకుంటాడు, ఆ దారం కట్టుకుంటాడు. అలా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను చూసి కోపంగా ఉన్నటువంటి యశోద మాత వాడికి పట్టుకోగానే చూడండి, స్పర్శ జ్ఞానము అన్నారు దీనికి. స్పర్శ ఒక్కసారి పట్టుకుంటే చాలా, పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు, మనం ఏం చేస్తాడు? మన దగ్గర ఉన్నప్పుడు పిల్లవాడు బాగా ఏడుస్తాడు. అదే తల్లి చేతులకు ఇచ్చేస్తే
పిల్లవాడు ఊరుకుంటాడు. ఎలా ఊరుకుంటాడు? స్పర్శ. ఆ స్పర్శ అంత గొప్పగా ఉంటుంది. పరమాత్ముని యొక్క పాదాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆ స్పర్శ వల్ల అంతే పుణ్యం వస్తుంది. అంటే ఆ స్పర్శ ఆ రకమైనటువంటి స్ఫూర్తిని లోపల నుంచి మనకి ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి పట్టుకోగానే ఆ పిల్లవాడి ముఖం చూసిన తర్వాత ఎలా అనుకుందంటే ఆ చిన్న కళ్ళు, మంచి పెదాలు, కళ్ళకు కాటుగా ఆ ఏడుపు నటన. పరమాత్ముడు ఎప్పుడు కూడా నటిస్తూ ఉంటాడు, కొంటెవాడు. అందుకనే ఆయన నిద్రని ఏమన్నారంటే, ఆయన నిద్రపోతున్నాడు కదా. మనం అనుకున్నాం కదా ఏకాదశి నిద్రపోతున్నాడు, ఈ ఏకాదశి లేచిన విష్ణు పరమాత్మ. ఆ నిద్ర యోగ నిద్ర అన్నాం కదా. అలాంటిది ఆ కృష్ణ పరమాత్మ ఏడుస్తున్నట్టుగా నటించి అలా ఏడుస్తుంటే ఆ కళ్ళకున్న కాటికంతా కూడా కింద చెంపల మీదకి వస్తుంటే యశోదమాత చూసి, అయ్యో పిల్లవాడిని ఊరికే పరిగెత్తించానే, చూడు పరిగెత్తించింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈయన తల్లి ఏమనుకుంటుంది, అయ్యో అనవసరంగా పరిగెత్తించానే అని ఆ పిల్లవాడిని పట్టుకొని ఇంకా కొడదామని బెత్తం లేపిన తర్వాత ఆమెకి ఆలోచన వచ్చింది, వద్దు వీడిని కొట్టకూడదు, వీడు నావాడు, వీడిని ఇప్పుడు కొట్టేస్తే వీడు ఏమైతే లోక కళ్యాణం కోసం. చూడండి, అప్పుడే కొడుకంటుకుంటుంది, అప్పుడే పరమాత్మ అనుకుంటుంది. ఎందుకంటే ఒకసారి మన్ను తిన్నప్పుడు బలరాముడు చెప్పాడు, అమ్మ కృష్ణుడు మన్ను తిన్నాడే అని చెప్తే కృష్ణ పరమాత్మకి, ఎరా మన్ను తిన్నావా, ఒక్కసారి నోరు తెరువు అను అంటే దాంట్లో బ్రహ్మాండం కనబడింది ఆ యొక్క యశోదామాతకి. కానీ ఆ విషయం మర్చిపోయింది. చాలా విషయాలు మర్చిపోతే మనం ధర్మం దిక్కు వెళ్తాం. అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ యొక్క యశోద మాత మర్చిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పూతనని చంపిన తర్వాత, అసలు పూతన రాక్షసి కదా, ఆ రాక్షసి చంపడానికి వస్తే ఆ పాలను తీసుకొని రక్తాన్ని తీసుకొని ఆ యొక్క పూతను చంపేసి అప్పుడు కూడా పరమాత్మని గుర్తుపట్టి కూడా మర్చిపోయింది. ఎందుకంటే పిల్లవాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి పరమాత్ముడే ఎవరైనా దేవుడు మంచి శక్తి ఈయనతో చేయిస్తున్నాడేమో, మా వాడు చిన్నవాడు, అమాయకుడు, పిల్లవాడు అని అనుకుంటుంది. అది కృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి విషయం కాదు, అమ్మలో ఉన్నటువంటి విషయం, అంటే భక్తుల్లో ఉన్నటువంటి విషయం. మనం భగవంతుని చూసి రాయి అనుకుంటే కుదురుతుందా? భగవంతుని చూసి భగవత్ శక్తి అనుకుంటే అది దేవుడు అవుతాడు, లేకపోతే రాయి అవుతాడు. ఎక్కడుంది పరమాత్మతత్వం? పరమాత్మతత్వం నీ మనసులోనే ఉంది. కాబట్టి ఆ పిల్లవాడిని పట్టుకుంది, కొట్టలేకపోయింది. కాబట్టి ఒక దారం తీసుకొని ఆ దారాంతో పాటు ఆయన ఉదరానికి, నడుము భాగానికి కట్టే ప్రయత్నం చేసింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ కట్టే ప్రయత్నంలో ప్రతిసారి కూడా ఆ దారం కొంచెం తక్కువగా పడుతుంది. మీరు దారం తక్కువగా పడుతుంది అంటే ఎందుకు పడుతుందో వెతుక్కోండి. దారం తక్కువగా పట్టడము అంటే భక్తి తగ్గుతుంది అర్థం. పరమాత్ముడు మనకు దొరకకుండా ఉన్నాడు అంటే పరమాత్ముడు లేడని కాదు, పరమాత్ముడిని పట్టుకునేటువంటి శక్తి మనలో తక్కువ అర్థం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడిని పట్టుకునేటువంటి శక్తి కావాలి అంటే పరమాత్ముడు ప్రీతిగా చేసేటువంటి శక్తి మనలో ఉండాలి. అది పరమాత్మతత్వం. కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు కూడా పరమాత్ముడే. నీలో శక్తి ఉంటే పరమాత్ముడు దొరుకుతాడు, నీలో భక్తి ఉంటే పరమాత్ముడే వస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడి దగ్గరికి మనం వెళ్ళడం, పరమాత్ముడే మన దగ్గరికి రావడం. పరమాత్ముడు కావాలి అంటే భక్తి పెంచాలి, పరమాత్ముడే మన దగ్గరికి రావాలంటే శుద్ధ భక్తి చేయాలి, పరమాత్ముడే వస్తాడు. అలా పట్టుకొని కట్టే ప్రయత్నం చేస్తే దారం దొరకకుండా ఉంది కాబట్టి తగ్గిస్తుంది. కాబట్టి ఇంకా శరీరం పెంచుదని చెప్పట్లే, దారం తగ్గుతుంది చెప్తే అప్పుడు కృష్ణుడు మనస్ఫూర్తిగా ఒక మాట అనుకున్నాడు, అమ్మకి నేను కట్టబడ్డం అంటే ఇష్టం. కట్టబడటం అంటే భక్తుడు భగవంతుని భక్తితో కట్టడము అర్థం. ఇంత అర్థం చేసుకోవాలి దీంట్లో. భగవంతుడు భక్తితో కట్టబడతాడు అని అనుకొని, సరే అమ్మకు ఒక అవకాశం ఇద్దామని ఆ యొక్క ఉదరాన్ని అంటే నడుభాగాన్ని చిన్నగా చేసి ఆ దారాన్ని కట్టేస్తే తల్లి సంతోషిస్తుంది. ఆ తృప్తి చూడండి, తల్లి సంతోషిస్తే ఆహా నేను పరమాత్ముని కట్టేశానే అన్న ఆనందం ఆమె ముఖంలో కృష్ణ పరమాత్ముడు చూసి ఆనందిస్తున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నాడు ఇక్కడ. ఎలా అని, నా భక్తురాలు నన్ను కట్టిపాడేసిందని ఆ ముఖంలో సంతోషం చూస్తుంటే ఆ యొక్క కొడుకు ఆనందిస్తున్నాడు. ఇది భక్తి తత్వము. దీన్నే భక్తి భగవంతుడు రెండు కలిస్తే ఉన్న శక్తి అంటారు. అందుకనే భగవంతుడికి భక్తుడికి చాలా మంచి విషయం ఏంటంటే శుద్ధ భక్తి ఒక్కటే.
కాబట్టి ఈ శుద్ధ భక్తిని పట్టుకొని పోతే ఈ దామోదర లీల, ఈ దామోదర మాసంలో, ఈ కార్తీక మాసంలో ఈ విషయం వినడం వల్ల, అంటే భగవంతుణ్ణి భక్తితో కట్టిపెట్టవచ్చు అన్న విషయాన్ని వినడం వల్ల మనకు కూడా మోక్షం వస్తుందట. ఈ మోక్షం సంపాదించడం కోసం కార్తీక మాసంలో ఈ రకంగా చేయాలి. కార్తీక మాసంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం రేవా తీరే జపం గురియాత్ మరణం జాహ్నవితటే అన్నారు పెద్దవాళ్ళు. చాలా మంచి మంచి శ్లోకాలు చెప్పారు. మనకు శ్లోకం చదివే అవకాశం లేకపోతే కనీసం వినే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి. ఎక్కడ బ్రాహ్మణుడు చెప్తున్నా అక్కడ పరిగెత్తుకుంటూ వినాలి. మనుష్య జన్మ అంతా సాధన కోసమే. మీరు పెట్టిన దీపం వల్ల ఎన్నో పురుగులు, కీటాలు, పతంగాలు, మశకాలు అన్నీ చచ్చిపోతున్నాయి కదా. ఇవన్నీ కూడా మనుష్య జన్మకు వస్తాయి. మనుష్య జన్మ రావడానికి కారణం ఏమిటి? ధర్మ సాధన కోసమే. గుర్తుపెట్టుకొని, మీరు ఊరికనే పుట్టి పెరిగి ఉద్యోగం చేసి పిల్లలు చేసుకొని అంత పాటు చేయకండి. మనుష్య జన్మ అంతా ధర్మం కోసమే, ధర్మం పాటించడం కోసమే. నువ్వు చంపిన ప్రతి ఒక్క పురుగుకి మళ్ళీ మనుష్య జన్మ వస్తే ఆ మనిషి మళ్ళీ సార్థకత చెందాలి అంటే జీవితం ఆ యొక్క ధర్మాన్ని పాటించాలి. కాబట్టి రేవాతీరే జపం గురియాత్ మరణం జాహ్నవి. జాహ్నవి అంటే కాశీ, రేవాతీరే అంటే నర్మదా తీరం. దానం చేయవ కురుక్షేత్రే, కురుక్షేత్రంలో దానం చేయాలి. గౌతమ్యాం త్రితయంబరం, ఈ 3 విషయాలు కూడా గౌతమి తీరంలో చేయవచ్చు. అంటే గౌతమి తీరంలో మనం స్నానం చేయవచ్చు, దానం చేయవచ్చు, జపం చేయవచ్చు, మృత్యువు చెందినా తప్పు లేదన్న. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మన గౌతమి ఎంత గొప్పదో, మనం గౌతమి తీరంలో ఉంటున్నాం, ఇంత గొప్ప ప్రాంతంలో ఉంటున్నామంటే దీన్ని ఎంత బాగా మనం చూసుకోవాలి. గౌతమ్యాం త్రితయంబరం, ఇక్కడ దానము ఇచ్చుకోవచ్చు, స్నానము చేసుకోవచ్చు, అనుష్ఠానం చేసుకోవచ్చు. మీకు మృత్యు వచ్చినా స్వర్గమే. మనం మళ్ళీ పవిత్రమైనటువంటి, ఇట్లా పవిత్రమైన పదం పనికిరాదు, అతి పవిత్రమైనటువంటి కాదు పరమ పవిత్రమైనటువంటి బాసర క్షేత్రంలో ఉన్నాం. బాసర క్షేత్రం చిన్న క్షేత్రమేం కాదు ఇది. ఇక్కడ శివుడు ఉన్నాడు, వ్యాసుల వారు ఉన్నారు, దత్తుల వారు ఉన్నారు, సురేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ఇంద్రతీర్థము, నారాయణ తీర్థము, వాల్మీకి తీర్థము, వ్యాసతీర్థము, తర్వాత శివతీర్థము, స్కందతీర్థము, గణపతి తీర్థము, అన్ని తీర్థాలు బాసర క్షేత్రంలో ఉన్నాయి. ఒక్కసారి మీరు బాసరికి వచ్చారా ఇంకా ఏ క్షేత్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత పవిత్రమైనటువంటి స్థానము బాసర క్షేత్రం. గుర్తుపెట్టుకోండి. బాసర్ని అలా ఏదో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని లాడ్జ్లో ఉండి వెళ్ళిపోకండి. బాసర్లో ఉండి వెతకండి ఎక్కడ తీర్థం ఉంది. ఎందువల్ల మీ ఇక్కడ ఆ శివాలయాన్ని మనం ఎప్పుడు కూడా శివాలయం అక్కడ రాసి పెడతారు, సురేశ్వర ఆలయం అని రాసి పెడతారు. సూర్య భగవానుడు ఇక్కడికి వచ్చి అనుష్ఠానం చేసుకున్నాడు. ఇంద్రదేవుడు ఆయనకు శపమిస్తే ఆ శాపం తొలగిపోవాలని అమ్మవారికి దండం పెట్టి ఇక్కడికి వచ్చి ఆ యొక్క సూర్య భగవాన్ అనుష్ఠానం చేసుకుంటే ఈ భాగంలో స్నానం చేశాడు. కాబట్టి ఇది సూర్యతీర్థము అయిపోయింది. ఇక్కడ సూర్యతీర్థం కూడా ఉంది. అందుకనే సురేశ్వరాలయము. గుర్తుపెట్టుకోండి. మనకు పాపహరేశ్వర ఆలయం ఉంది, గణపతి ఉంది, ఇంద్రతీర్థం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంద్రుడు వచ్చాడు, ఇక్కడ చంద్రుడు వచ్చాడు, ఇక్కడ సూర్యుడు వచ్చాడు, ఇక్కడ స్కందుడు వచ్చాడు, అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. ప్రమాణం ఏమిటి? పుస్తకమే ప్రమాణము, లేదా చెప్పిన బ్రాహ్మణే ప్రమాణం. ఇంకొక ప్రమాణం లేదు. ప్రమాణం ఎక్కడి నుంచి కావాలి? మీకు మనసుకు నచ్చిందా? అది ప్రమాణము, అదే పురాణము. మీకు మనసుకు నచ్చలేదా? ఇంకా ఏమీ ప్రమాణం లేదు. అక్కడ లోపల శివుడు, సాక్షాత్తు భగవంతుడు అని నేను చెప్తున్నాను. మీకు విశ్వాసం లేదా? ఈ పురాణం అంతా దుష్టమే, ఈ పురాణం అంతా వ్యర్థమే. మీకు అర్థమైతే ఆయన భగవంతుడు, అది శివలింగము అని మీరు అనుకుంటే అది పరమాత్ముడు, లేకపోతే వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రమాణాన్ని వెతికే ప్రయత్నం చేయకండి. ఇదంతా కూడా స్కంద పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, పద్మ పురాణంలో, వ్యాస భగవానుడు రాసినటువంటి సరస్వతి మహత్యంలో స్పష్టంగా ఉన్నాయి. పుస్తకాలు తీసి చదవండి. మీకు సమయం ఉందా? మీకు అందరికి సమయం ఉందా? లేదు. ఎందుకు? పుస్తకం చదివే విషయం లేదు కాబట్టి. పుస్తకాన్ని పట్టుకుంటే పరమాత్ముడి దగ్గరకు అవుతాడు. అందుకని యాత్రకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఒక పుస్తకాన్ని పట్టుకుని రండి, కొంచెం ప్రసాదం తీసుకుని రండి, కొంచెం బొట్టు తీసుకుని రండి. విగ్రహాలు పట్టుకొని రాకండి. విగ్రహాలు కొనుక్కుంటే రాడు. చాలామంది విగ్రహాలు కొనుక్కుంటారు. ఎంత? అక్కడ కూడా మళ్ళీ బేరం అంటారు. ఒక రాముడు విగ్రహం తీసుకోవాలంటే వాడు 100 అంటాడు, వీడు 80 అంటాడు. వాడేమంటాడు? 100 అంటాడు, వీడేమంటాడు 80 అంటాడు. అంటే 80 రూపాయలకే పరమాత్ముని కొనుక్కొద్దామనే ఆలోచన. పరమాత్ముడు కొనుక్కుంటే వస్తాడా? పరమాత్ముడు అలా కొనుక్కుంటే రాడు. పరమాత్ముడు నీ తోడు రావాలి అంటే నీలో భక్తి ఉండాలి. అలా పరమాత్ముడు వస్తాడు. కాబట్టి పుస్తకాన్ని కొనుక్కోనండి. పుస్తకం చదివితే లోపలికి వస్తుంది, ప్రసాదం పనిచేయవచ్చు, బొట్టు పెట్టి పనిచేయవచ్చు. కాబట్టి ఆ కార్తీక మాసంలో ఎలాగైతే అందరూ కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటూ వస్తున్నారో ఆ పుణ్యాన్ని మనమందరం కూడా విని మళ్ళీ సంపాదించుకోవాలి. ఎవరెవరు చేశారు? మనం సత్యనారాయణ వ్రతం వింటాం, కథ వింటామా లేదా? దాంట్లో 5 అధ్యాయాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఇప్పటిదాకా 50 సార్లు వ్రతం జరిగి ఉంటుంది. కానీ 2వ అధ్యాయంలో ఏముందో, 3వ అధ్యాయంలో ఏముందో, 4వ అధ్యాయంలో ఉందో మాకు ఎక్కడ జ్ఞాపకం ఉండదు. ఉంటుందా? ఎందుకు ఉండదు అంటే మీరు పూజ చేస్తున్నప్పుడు మీ భక్తి అంతా కూడా పరమేశ్వరుడి మీద ఉండదు, వచ్చిన వ్యక్తుల మీద ఉంటుంది.
వచ్చిన వాళ్ళు మా వాళ్ళు వచ్చారా లేదా, వాళ్ళకి సౌకర్యాలు దొరికాయా లేవా, వాళ్ళకి భోజనం అందిందా లేదా, వాళ్ళకి కుర్చీ వేశారా లేదా, ఆయన బాగా ఉన్నాడు అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు సంతోషిస్తున్నాడు. మీ పూజకు ఎవరు సంతోషించాలి? పరమాత్మ సంతోషించాలి. ఎవరు సంతోషిస్తున్నారు? మీ చుట్టాలు, బంధువులు. కాబట్టి పుణ్యం వస్తుందా? మనకు రాదు. ఎందుకు రాదు? మీరు ధర్మంతో చేయలేకపోతున్నారు. కాబట్టి ధర్మమే ప్రధానము. కాబట్టి మనం వ్రతం చేస్తున్న ప్రతిసారి కూడా కార్తీక మాసంలో ఎవరెవరు కార్తీక మాసాన్ని చేశారు, ఎవరెవరికి లాభం వచ్చింది అన్న విషయం వింటేనే పుణ్యం వస్తుంది. రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి మాసానికి ఒక విశేషత ఉంది. ఇప్పుడు మాఘమాసం, మాఘస్నాలు చాలా గొప్పవి అంటారు. మార్గశిర మాసం చాలా గొప్ప. దత్తాత్రేయ స్వామి, కృష్ణ పరమాత్మ ఎంతో అసలు మాసాల్లో గొప్ప నేను అన్నాడు. ఏ మాసము? మార్గశిర మాసమే నేను అన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ నాకు ఇష్టమేదన్నాడు? కార్తీక మాసం అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే పురాణం వింటూ ఉన్నప్పుడు మీలో ఒకవేళ మీ మనసు, బుద్ధి, చిత్తము అన్నీ ఒకే దగ్గర ఉంటే మీరే శివుడు, మీరే పరమాత్మ, మీరే విషయం. మీరు వింటూ ఉంటే పరమాత్ముడు మీరు వింటున్నారని చూసి ఆనందిస్తాడు పరమాత్ముడు. బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పేవాడు చెప్పేస్తాడు, కానీ వినేవాడు వినకుండా ఉంటే ఏ ఉపయోగం లేదు. శంకరుడు అక్కడికి చూస్తున్నాడు, సురేశ్వరుడు చూస్తున్నాడు, గంగామాత చూస్తుంది. ఏమని వింటున్నారో నా గురించి అని. చెప్పేవాడు చెప్తున్నాడు, అసలు ఏం అర్థమవుతుంది వీళ్ళకని. మీకు అర్థమైనప్పుడే పరమాత్ముడు సంతోషిస్తాడు. కాబట్టి ఎంతమంది వ్రతాన్ని చేశారో చెప్పారు. ఈ వ్రతమంతా కూడా వశిష్ఠుల వారు జనక మహారాజు చెప్తున్నారు. మీరు బాగా ఒక 10 నిమిషాలు వినండి. అసలు రామచంద్ర ప్రభువులకి ఆయన గురువు. అంటే ఎలా గురువు అంటే ఇది కులగురువు అన్నారు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక మాట కులగురుని పట్టుకుంటే కులగురువు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. ఇక్కడ ఒక విషయం ఉంది. అందుకనే సూర్యవంశంలో వచ్చిన ప్రతి ఒక్క రాజు వశిష్ఠుని మాత్రమే అనుసరించారు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది. వశిష్ఠుల వారు యజ్ఞం చేద్దామనే, విజయోత్సవ యజ్ఞం అన్నది, ఈ యజ్ఞం చేద్దామనే ఉద్దేశంతో కొంచెం డబ్బులు అవసరం ఉంటే, ధనం అవసరం ఉంటే, ఈ ధనం కోసం దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్ళకుండా నేరుగా మిథిలా నగరికి వెళ్ళి ఆ యొక్క చక్రవర్తిగా ఉన్నటువంటి రాజు కడుతున్నారు. ఏమని? జనక మహారాజు అంటున్నాడు, జనక మహారాజా, నేను విశ్వస్త్రో యజ్ఞం చేయాలి, ఈ యజ్ఞానికి కొంచెం ధనం కావాలి, నువ్వు ఇవ్వవయ్యా అని చెప్తే జనక మహారాజు ఉట్టి రాజు కాదు, ఆయన్ని రాజఋషి అన్నారు. మీరు ఒక మాట వినండి. రాజఋషి అంటే ఆయనకు ఋషిత్వం ఉంది, రాజత్వం ఉంది. అందుకనే మనం భగవంతునికి రాజాదిరాజు మహారాజ్కి, రాజా రామచంద్ర భగవాన్కి జయ అంటాం కదా. ఆయన రాజు కాబట్టి ఎక్కడ? అయోధ్యకి రాజు. కానీ పెద్ద గురువులను పిలిచేటప్పుడు ఆయన్ని కూడా మహారాజు అంటాం. దత్తాత్రేయునికి మహారాజు అంటాం, సాయినాథుడికి, అందరికీ మహారాజు అంటాం. కానీ వాళ్ళలో ఉండేది ఏంటంటే పరమాత్ముడి దగ్గర అన్ని ఉండి అందరికి ఇచ్చేస్తున్నాడు, గురువు దగ్గర అన్ని ఉండి ఎలా పాటించాలో చెప్పేస్తున్నాడు. అందుకనే గురువు లేని విద్య వ్యర్థం అంటున్నాను. అందుకనే కాబట్టి ఈ వశిష్ఠుల వారు జనక మహారాజుకి వెళ్ళి, జనక మహారాజా, విశ్వస్వ యజ్ఞం చేస్తున్నాను, నాకు కొంచెం ద్రవ్యం కావాలి అంటే, ఎందుకయ్యా నా దగ్గరికి వచ్చావు? నీ దశరథ మహారాజు గొప్పవాడు కదా, ఆయన దగ్గర బాగా ద్రవ్యం ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు కదా అని అనలేదు. ఇది ధర్మం. ఎందుకు వచ్చాడు అన్న విషయం తెలిసి ఉండాలి. అందుకనే ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఆయన అన్నాడు, ఏం కావాలో మీరు తీసుకోండి, మా మాట వినండి, ఏం కావాలో మీరు తీసుకోండి, కానీ మీరు దశరథ మహారాజు దగ్గర తీసుకోకుండా నా దగ్గరే ఎందుకు తీసుకుంటున్నారు? అహంకరించలేదు. దీనికి ఒక కారణం ఉంది. అలా అని ఎలాగో అనుమానం వస్తుంది కదా అని చెప్పేసి వశిష్ఠుల వారే మనకు తెలవడం కోసం చెప్తున్నారు. ఏంటంటే దశరథ మహారాజుకి అప్పటి వరకు సంతానం లేదు. శాంతాదేవి ఒక అమ్మాయి మాత్రమే ఉంది. రాముడు కలగాలి, రాముడు పుట్టాలి, నాకు దాని తర్వాత నా రాజ్యాన్ని పరిపాలించేవాడు కావాలి అనే ఉద్దేశంతో, కోరికతో ఉన్నాడు దశరథ మహారాజు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కోరికతో ఉన్నాడు ఎవరి దగ్గరికైతే ఆశ ఉంటుందో, కోరిక ఉంటుందో, ఆ కోరిక, ఆశ ఉన్న వాళ్ళ దగ్గర మనం డబ్బును తీసుకొని ధర్మకార్యం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి ధర్మం నిలబడకుండా ఉంది. చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే విషయం మీద ఆశ లేదో, డబ్బు మీద ఆశ లేదో, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. జనక మహారాజు కూడా సంతానం లేదు, కానీ నాకు సంతానం వద్దు, నా ప్రజలనే సంతానము అంటున్నాడు ఆయన. అంటే గుర్తుపెట్టుకోండి, నా ప్రజలే నా సంతానం కాబట్టి నాకేం అవసరం లేదు అని
సర్వావస్థాన్ని వర్జిత, ఆయనకి ఏ అవస్థలు కూడా లేవు. కాబట్టి అలాంటి వారి దగ్గర డబ్బు తీసుకుంటే ఆ కార్యం సఫలమవుతుంది. అందుకనే మనం ఉత్సవాలు చేస్తాం, గణపతి ఉత్సవం, దుర్గామాత ఉత్సవం, ఇంకో ఉత్సవం చేస్తున్నప్పుడు ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ కార్యం నిర్వర్తించుకుంటే దానివల్ల పుణ్యము రాదు. గుర్తుపెట్టుకోండి, చాలామందికి అలవాటైపోయింది. ఇప్పుడు చాలామంది 100 రూపాయలు ఇస్తే కాదు 1000 రూపాయలు అనుకున్నారు. ఆయనకి ఇష్టం లేకుండా ఇస్తే అక్కడ అమ్మవారు రాదు, అక్కడ అమ్మవారు ఖచ్చితంగా రాదు. గుర్తుపెట్టుకోండి. కానీ వశిష్ఠుల వారు జనక మహారాజు వేస్తే ఆ యొక్క జనక మహారాజు ఇస్తానన్నాడు, ఎంత కావాలో తీసుకోమన్నాడు. ఆయన అన్నాడు ఎంత అవసరమో అంత తీసుకున్నాడు. ఇది సద్బ్రాహ్మణి యొక్క లక్షణం. సద్బ్రాహ్మణుడు ఏం చేయాలి, అలా లక్ష్యం పెట్టి ఉండాలి. ఎంత అవసరమో అంతే. అందుకనే సపాత్ర దానం చేయమన్న, దానం చేస్తున్నప్పుడు ఎవరు చేయాలి, సపాత్ర దానం చేయాలి. భోజనం అందరికీ పెట్టవచ్చు, ఆకలైన వాడికి అందరికీ భోజనం పెట్టు, కానీ దానం అన్న విషయం వస్తే మాత్రం ఖచ్చితంగా సపాత్ర దానం చేయాలి. అలా ఎంత అవసరమో అంతే తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆయన జనక మహారాజు అన్నారు, స్వామి మీరు తీసుకుంటాను సరే, ఇస్తాను సరే, మరి ఈ యజ్ఞం చేస్తున్నారే, ఈ యజ్ఞం ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మీకు అవకాశం ఉంటే, మీ ఆజ్ఞ ఉంటే, మీకు ఇష్టం ఉంటే, మీకు ఇష్టం ఉంటే నాకు చెప్పండి. నేను సంతోషంగా మీకు ఎందుకు తీసుకుంటున్నారు డబ్బని అడగట్లేదు, కానీ నాకు ఉత్సాహం ఉంది కాబట్టి అడుగుతున్నా అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు వచ్చే మాసం కార్తీక మాసం అయ్యా, ఈ కార్తీక మాసంలో నేను యజ్ఞం చేయాలి. కాబట్టి ఈ యజ్ఞం వల్ల మొత్తం ప్రపంచం, మొత్తం భూమి, మొత్తం భూలోకం మసగాక అందరూ కూడా సంతోషిస్తారయ్యా, కాబట్టి చెయ్యాలి అంటే అప్పుడు అన్నాడు, స్వామి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో నాకు ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు ఇంకా కార్తీక మాసం రాలేదు కాబట్టి ఎలా చేయాలో నాకు చెప్పండి, ధనం తీసుకొని పోండి, కానీ నేను మీకు అడుగుతున్నాను, అర్థిస్తున్నాను, బాగా వినండి. ప్రవచనం చెప్పేవాడు చెప్తాడు కదా అనకూడదు. ఎప్పుడు కూడా ప్రవచనం చెప్పేవాడికి ఎక్కడ కూడా సూత మహర్షులు కానీ శౌనక ఋషులు కానీ అర్థించారు. అర్ఘపాద్యాలు ఇచ్చి అయ్యా చెప్పవయ్యా అని చెప్తే అప్పుడు చెప్తారు. చెప్పిన వాడికి మళ్ళీ సమయం ఇవ్వాలి. జనక మహారాజు గొప్ప రాజు, చక్రవర్తి, కానీ దేవర్షి అయినా కానీ ఆయన ఏమన్నాడు, నా దగ్గర ధర్మం కోసం సమయం ఉంది. గుర్తుపెట్టుకోండి మీరందరూ, ధర్మం కోసం సమయం ఉండాల్సిందే. ధర్మం కోసం సమయం లేకుండా పోతే అసలు మీకు సమయం ఉండి కూడా ఉండనట్టే లెక్క. మీరు గుర్తుపెట్టుకోండి, ధర్మం కోసం సమయం లేదా ఇంకా మన మనుష్య జన్మ వృధా. కాబట్టి జన్మని వృధా చేసుకోండి. మనుష్య జన్మ మళ్ళీ రాదు. వస్తుందా? గత జన్మ మీకు తెలుసా, వచ్చే జన్మ మీకు తెలుసా? తెలియదు. కానీ పుణ్యకార్యం చేసి ఉండి మీ మనసు తృప్తిగా ఉంటే మీకు రేపు మృత్యు వస్తే అప్పుడు మీరు అనుకోవాలి, నేను ధర్మకార్యం చేశాను కాబట్టి నాకు పునర్జన్మ లేదు. ఒకవేళ ఉన్నా మంచి బ్రాహ్మణ జన్మ ఉండి ఉండవచ్చు అనుకోవచ్చు, అది మీ వల్లే సాధ్యం. కాబట్టి ఎలాగైతే అలా పట్టుకొని ఆ యొక్క ధర్మకార్యం కోసం చెప్పమంటే అప్పుడు నేను సమయం ఇస్తా అన్నాడు జనక మహారాజు. సమయం ఇచ్చాడు. ఎవరైతే చెప్తున్నారో ఆయన కొంచెం పైన కూర్చుంటాడు, ఎవరైతే వింటున్నారో కొంచెం కింద కూర్చుంటాడు. ఏమిటంటే ఇది ఋషి పరంపర, గురు పరంపర అని దీనికి శాస్త్రం చెప్పింది. అలా ఆయన రాజైన పక్షంలో కూడా వశిష్ఠుల వారి ముందర కింద కూర్చొని నమస్కరించి చెప్పమంటున్నాడు. ఆ చెప్పమంటే అప్పుడు సమయం ఇచ్చాడు కాబట్టి, అందుకనే సమయమే ప్రధానము. దీన్ని కాలము అన్నారు. కాలము అంటే ఏమిటి? కాలము. ఈ కాలం అంటే సమయము. గుర్తుపెట్టుకోండి. అందరూ ఇంగ్లీష్లో వార్త టైంపాస్ చేస్తున్నారు. టైంపాస్ చేయకూడదు. టైంపాస్ చేయకూడదు. టైంపాస్కి అర్థం లేదు. దీనికి ఏమనాలంటే కాలక్షేపము అని తెలుగులో పదం వాడండి. కాలక్షేపము అంటే కాలము అంటే కలి అంటే కలిగి అంటే కలియుగము. కలియుగంలో ఉన్నటువంటి దోషాలు నాకు రాకుండగా క్షేపం చేస్తున్నాను, కాలక్షేపము అనాలి. ఆ కాలక్షేపాన్ని కూడా వాడుకుంటూ ధర్మబద్ధమైన పుస్తకాన్ని చదవాలి. ఇది కాలక్షేపము. పుస్తకాలు ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం టైంపాస్ చేస్తే జీవితమే టైంపాస్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాలం అంటే నేను చెప్పాను, కాలము, కలియుగము. ఈ కలియుగము చాలా దుష్టము. మనకందరికీ కూడా కలియుగంలో జన్మ వచ్చిందంటే గొప్ప ఏం కాదు. మనం అందరం కూడా కలిపురుషు యొక్క బాధతో మనం లోపలికి వెళ్ళిపోతాం. ధర్మం చేయనీయడు మనకు. కాబట్టి ఆ కలిని, ఆ కాలాన్ని క్షేమం చేయాలి, చంపాలి. అది కాలక్షేపం. గుర్తుపెట్టుకోండి. అలా కాలక్షేపం చేస్తే బాగుంటుంది. అలా కాలక్షేపం ఎవరు చేస్తున్నారు? జనక మహర్షి చేస్తున్నారు, జనకరాజు చేస్తున్నాడు సమయాన్ని ఇచ్చి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కాలం ఇస్తున్నటువంటి సమయాన్ని మనం వాడుకోవాలి. సమయం ధర్మం కోసం ఎక్కడ కూడా తీయబడలేదు, మనమే తీయాలి. ఇది ఆఫీస్ టైం, ఇది స్కూల్ టైం, ఇది భోజనం టైం, కానీ ఇది పూజా టైం ఉందా ఎక్కడైనా? ఎక్కడ లేదు. ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటే అప్పుడు పూజ. పూజకి సమయంతో సంబంధం లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో చాలా మంచిది, కానీ బ్రాహ్మీ ముహూర్తంలో మనం చాలామందిని చేయం. కాబట్టి ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉందో అప్పుడు చేసుకోండి. ఇలా జనక మహారాజు వింటుంటే ఆయన చెప్తున్నాడు, చెప్పేవాడు గొప్పవాడై ఉండాలని కాదు, చెప్పేవాడికి వినేవాడు గొప్పవాడై ఉండాలి.
బాగా వినండి. వినేవాడు బాగుంటే చెప్పేవాడు ఎలాగో చెప్తాడు. చెప్పేవాడు చెప్తున్నాడు అంటే మీకు అర్థమవుతుంది అంటే సంతోషం. అలా అందుకనే మనం ఎక్కడైనా మీరు బాగా వినండి. ఎన్ని కథలు విన్నా ఇప్పటి వరకు ఏమంటామంటే నైమిషారణ్యము, దండకారణ్యము అని అంటాం. అంటే అప్పట్లో ఈ భూమి భాగాన్ని పంచే విధానం ఎలా పంచారు అంటే దండకారణ్యము అని అన్నారు. దండకారణ్యము అదే నైమిషారణ్యము, బద్రికారణ్యము అంటే భూమిని ఈ రకంగా పంచిపెట్టారు. ఇదంతా కూడా దండకారణ్యం. మనం అందరం కూడా దండకారణ్యంలో కూర్చొని ఉన్నాం మనం అందరం. ఇదంతా అప్పటి కాలంలో దండకారణ్యం. వేదవ్యాసుల వారు ఇక్కడికి వచ్చారా లేదా? అక్కడ యుద్ధం జరిగిన తర్వాత వేదవ్యాసుల వారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కాబట్టి అమ్మవారు ఇక్కడ వచ్చింది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అమ్మవారు ఇక్కడ ఉన్న అమ్మవారు వేదవ్యాసులు స్వతహాగా ప్రతిష్ఠ చేశారు. ఆయన ఎవరు? గురువు. అందుకనే గురు పూర్ణిమకి వ్యాస పూర్ణిమ అని పేరు. గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద విషయం ఉన్నటువంటి భాషా క్షేత్రంలో వీళ్ళందరూ విని గౌతమి తీరంలో ప్రవచనం వింటున్నారు అంటే మనమందరం పరమాదృష్టవంతులం. నేను చెప్పానా? అదృష్టం కాదు, పరమ కాదు, పరమ అదృష్టవంతులం మనమందరం కూడా. అమ్ముగా కాబట్టి మనం పరమ అదృష్టంగా భావించాలి. మీకు ఒక విషయం చెప్పానా? దండకారణము, నైమిషారణము, బద్రికారణము ఈ రకంగా ఆరణ్యాలని విడదీశారు. అందుకనే నైమిషంలో సూత మహర్షి కూర్చొని ఉంటే శౌనకాది ఋషులు వింటారు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అన్ని కథలు వింటారు. సూతుడు, శౌనకులు, నైమిషారణం. సూతుడు అంటే చెప్పువాడు, సూతము అంటే ఏంటి? దారము. మనం ఇప్పుడేమన్నాం? దామోదరము అంటే దారము అన్నామా లేదా? ఆ దారంలో ఒక భాగము సూతము. సూతము అంటే దారము. దారము అంటే ఇది జ్ఞానము, అది అజ్ఞానము. అంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా పొడుగ్గా ఉన్నటువంటి విషయాన్ని ఆ సూత మహర్షి చెప్తే వాళ్ళ పేరు అక్కడ కూర్చున్న వాళ్ళ పేరు 88,000 మంది ఋషులు కూర్చుంటారు. వాళ్ళ పేరు శౌనకాదులు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చాలా కథలు విని ఉంటారు మీరు. శౌనకాది ఋషులు. శౌనకము అంటే వినువాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. వినేవాడు. ఇతన అజ్ఞానం నుంచి జ్ఞానం దిక్కు తీసుకుపోయేవాడు. ఈయన సూతుడు, ఆయన శౌనకుడు. అలా అంత బాగా చెప్పారు శాస్త్రాన్ని. మనమేదో ఏకదా నైమిషాన్లే సూత మహర్షి శౌనకారుషులు కథ చెప్పారు అని చెప్పేస్తాం. సూతుడు అంటే ఎవరు? శౌనకుడు ఎవరు? ఎలా వచ్చారు? ఎక్కడుంది దండకారణ్యము? నైమిషాలు ఎక్కడుంది అన్న విషయం తెలుసుకుంటే లాభం. అలా అని బాగా లోపలికి వెళ్ళాలా స్వామి అంటే వెళ్ళాలి. మీకు బాగా లోపల నుంచి జ్ఞానం కావాలి, బాగా లోపల నుంచి ద్రవ్యం కావాలి అంటే వినాలి. అప్పుడే ధర్మంగా ఉన్నటువంటి డబ్బు, ధనము, అర్థము, ఆరోగ్యము మన దగ్గర ఉంటుంది. లేకపోతే ఏమీ ఉండదు. కొంతకాలం ఉంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకునేవాడు లేడు, వచ్చేప్పుడు పట్టించుకునేవాడు లేడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ జనక మహారాజు చెప్తుంటే ఆ యొక్క మహారాజు విని ఏమంటున్నాడంటే ఈ కార్తీక మాసంలో ఏ రకమైన దీపం పెట్టడం వల్ల లాభం జరిగే అవకాశం ఉందంటే ఆయన అన్నాడు, కార్తీక మాసంలో అప్పటి కథల్లో ఎవరు ఎలాంటి దీపం పెట్టారో ఒకసారి చెప్తాను. నువ్వేం దీపం పెట్టాలో నీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? అప్పుడు ధర్మరాజు పెట్టినప్పుడు ఆయనకు శివాలయం దొరకలేదు. మనకు శివాలయం ఉందా లేదా? ధర్మరాజుకి శివాలయం దొరకలేదు కాబట్టి ఉసిరి చెట్టు కింద పెట్టాడు. మనకు శివాలయం ఉంది. వాళ్ళ దగ్గర ఒత్తులు లేవు, నెయ్యి లేదు, నూనె లేదు. కానీ ఏదో ఆముదమో ఆ చిక్కటి పదార్థమో ఏదో పెట్టేశారు. వాళ్ళకి పుణ్యం వచ్చింది. అలాంటి ఒక మంచి కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. జనక మహారాజా అంటే ఆయన చాలా శ్రద్ధగా అవునా కార్తీక మాసం అంటే గొప్ప ఉంటుందా? కార్తీక మాసం అంటే ఇలా ఆచరించాలా? అయ్యో ఇంత వయసు అయిపోయిందే, ఇంత సమయం వృధా అయిపోయిందే, కార్తీక మాసాన్ని ఎప్పుడు పట్టుకోలేదే, ఏదో అందరూ చేశారు కాబట్టి స్నానం చేశాను, దీపం పెట్టాను, ఏకభుక్తం చేశాను అని అన్నాం. మనం చాలామంది కార్తీక మాసంలో చేస్తాం. ఏకభుక్తము అంటే ఒక పూట భోజనం చేయడం, నక్త భోజనం అంటే నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయడం, ఉపవాసము అంటే పరమాత్మ దగ్గర కూర్చొని ఉండడం. ఎవరు కూర్చుంటారు పరమాత్మ దగ్గర? ఎవరు కూర్చుంటారో పరమాత్మ దగ్గర ఎవరు కూర్చోవట్లేదు. సమయము పరమాత్ముడికి ఇవ్వట్లేదు కాబట్టి సమస్య. పరమాత్ముడి దగ్గర సమయం ఇస్తే అందరికీ లాభం. పరమాత్ముడు మీకు ఎంతో సమయం ఇచ్చాడు. ఇదంతా ఈ సమయం అంతా ఎవరిచ్చారు మీకు? అంతా ఈ సమయం అంతా, ఇంత ఆయుష్, ఇంత వయసు. ఎవరికైనా వయసు ఉంది అని చెప్పవచ్చు. ఇంత వయసు నాకు 50 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. నాకు 51 సంవత్సరం ఉందా లేదా ఎవరు నిర్ణయించాలి? ఎవరు నిర్ణయిస్తారు? 51 సంవత్సరం ఉందో లేదో వచ్చే కార్తీక మాసంలో మనం మాట్లాడతామో లేదో మీరు వింటారో లేదో చెప్పలేము. ఎందుకంటే ఆయు ప్రమాణం ఎవరికి పూర్తిగా లేదు కాబట్టి ఎంత ఆయు ఉందో అంత ప్రమాణంతో భక్తి మార్గంలో ఉండాలి. కాబట్టి ఎలాగైతే మనం పూజలు చేసుకుంటూ వస్తామో కార్తీక మాసంలో అలా లాభాన్ని పొందుకుంటూ వస్తాం. అయితే జనక మహారాజ్ చెప్తున్నాడు ఎలా దీపం పెట్టాలో అప్పటి వాళ్ళ గురించి బాగా చెప్తాను, ఒకసారి విను అని చెప్తున్నాడు. ఒక తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడట. ఒక్కసారి వినండి బాగా.
అంటే మీకందరికీ పుణ్యం ఇలాగే వచ్చేస్తుంది. ఇది శాస్త్ర ప్రమాణము. కథ విన్న వాళ్ళకి పుణ్యం వస్తుంది, స్నానం చేసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది ఎంత సత్యమో, దీపం ఇచ్చిన వాడికి పుణ్యం వస్తుంది ఎంత సత్యమో, దానం చేసిన వాడికి పుణ్యం వస్తుంది ఎంత సత్యమో, పురాణం విన్న వాడికి ఈ 3 కూడా కలిసి వస్తుంది శాస్త్రమే చెప్పింది. అందుకనే గౌతమ్యాం త్రిదయంవరం అన్నాం కదా, అంటే గౌతమి తీరంలో అన్నీ కూడా కలిసి వస్తాయంటున్నామా లేదా? అలాగే రేవా తీరంలో చేసే జపం కానీ, జాహ్నవిలో మరణం కానీ, అక్కడ కురుక్షేత్రంలో దానం కానీ, ఇవన్నీ కూడా 3 ఇక్కడే. అంటే ఆ 3ని మీరు పరిగణన వేసుకొని ఎలా వేసుకుంటారు? దీపం పెట్టినా, దానం చేసినా, గంగా స్నానం చేసినా, ఒక్క పురాణం వింటే పూర్తి పుణ్యం వస్తుంది. మీరు ఒకసారి మనసులో అనుకోండి, సరిపోయింది. ఏం చేయాలో ఎలా చేయాలో పరమాత్ముడు ధర్మము, శాస్త్రము, పురాణము అన్నీ కూడా శాసించి ఘోషించి మీకు చెప్తున్నాయి కదా. వినే అవకాశం ఉంటే బాగా విని సర్దిద్దుకోండి. అలా తత్వనిష్ఠుడు బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మడికి మంచి జ్ఞానం ఉంది. చూడండి, బ్రాహ్మడికి మంచి జ్ఞానం ఉంది అన్న విషయం మనం బాగా కథల్లో వింటాం. మంచి జ్ఞానం ఉంది, కానీ బ్రాహ్మడు ఎలా ఉంటాడు? దరిద్రంగా ఉంటాడు. చాలా కథలు వినండి, ఎన్ని కథలు విన్నా అలా కథల్లో అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ బ్రాహ్మడు తత్వనిష్ఠుడు చాలా జ్ఞానం ఉన్నవాడు, కానీ ధర్మాన్ని ఆచరిద్దామనుకున్నటువంటి శ్రీమంతుడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర గుణం ఉంది అంటే నిన్ను పట్టుకుంటారు ఎవరైనా? నీ దగ్గర డబ్బు ఉంటేనే పట్టుకుంటారా? నీ డబ్బు ప్రతిసారి పనికిరాదు. చాలా రాజులు, మహారాజులు ఎంతో డబ్బు ఉంది, అంత డబ్బు పనికొచ్చిందా వాళ్ళకి? ఎప్పటికీ పనికిరాదు. కానీ గుణం పనికొచ్చింది. గుర్తుపెట్టుకోండి, గుణానికి పూజ. వినం ఎప్పుడు కూడా గుణానికి పూజ, ధనానికి పూజ పెద్దగా లేదు. ధనలక్ష్మి పూజ రోజు దీపావళి రోజు చేస్తాం, కానీ దానికి పూజ లేదు, అది విషయం కాదు. అంతా శాస్త్ర సంబంధం లేని విషయం. అంతా మనం మనసులో ఉన్న ధనాన్ని పట్టుకోవాలి, అది గుణం. కాబట్టి ఆయన ఏమన్నాడు? తత్వనిష్ఠుడు, నా దగ్గర ధనం లేదు, కానీ గుణం ఉంది. ఏమిటి? ధర్మాన్ని పాటిద్దామన్న గుణం ఉంది, కానీ ధర్మం చేయడానికి సాధన లేదు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర భక్తి బాగా ఉంది, మీకు అందుబాటులో ఆలయం లేదు, గంగా తీరం లేదు, ఏం చేస్తాం? మనం ఇంట్లోనే కూర్చోండి దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటాం. పూజ చేస్తూ ఉంటే పరమాత్ముడు మనకు ఉన్నట్టుగా అనిపించదు, అదో సమస్య. పరమాత్ముడు నీలో ఉన్నాడు అనే విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే నీకు భక్తులవో అప్పుడు నీకు అర్థమవుతుంది. అసలు పరమాత్ముడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి, బాగా వినండి. మనము సౌరాష్ట్ర, సోమాదంచ, శ్రీశైలం, మల్లికార్జున చెప్పుకుంటాం కదా. మనం చాలా మంది చెప్పుకుంటాం లేదా? ఎక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం లేదా? ఎక్కడెక్కడ లింగం ఉందో అక్కడెక్కడికి వెళ్ళి మనం 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని వచ్చాము, తృప్తి పడతామా లేదా? కానీ పార్వతి మాత ఒక్కసారి శివుడిని అడిగి, అయ్యా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, దీంట్లో అసలు నీకు ఇష్టమైన లింగం ఏమిటి అని అడిగింది కదా. అర్థమవుతుందా? నీకు ఇష్టమైన లింగం ఏమిటంటే ఆయన అన్నాడు, ఆధ్యాత్మలింగము అన్నాడు. అంటే నీ ఆత్మలో ఉన్నటువంటి లింగమే పరమలింగము, అది మాత్రమే నాకు ఇష్టమని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, అంటే మీలోనే ఎవరున్నాడు? శివుడు ఉన్నాడు, మీలోనే ఆత్మ ఉంది, మీలోనే పరమాత్మ ఉంది. అంటే ఆత్మ, పరమాత్మ అన్నీ కూడా మీలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జ్యోతిరీపంగా ఉన్నటువంటి యొక్క జ్యోతే ఆత్మలింగము. ఈ ఆత్మలింగం అంటే నాకు ఇష్టం అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఆత్మలో పూజించాలి. ఆత్మలో పూజించే అవకాశం ఉందా? లేదు. లేదంటే ఎలా చేయాలి? అప్పుడు మన ఆత్మని, మన మనసుని, మన బుద్ధిని నిర్మలం చేసుకోవాలి. గంగలాగా. గంగ ఎలా ఉంటుంది? పవిత్రము. అలా పవిత్రము ఒకవేళ నీ మనసును నువ్వు చేసుకుంటే అక్కడ ఉన్న శివుడికి పూజ చేసినట్టే. ఆ పూజే పరమాత్ముడు స్వీకరిస్తాడు. 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి పూజ స్వీకరించకపోయినా నీ లోపల ఉన్నటువంటి ఆత్మలింగాన్ని పూజ చేస్తే అప్పుడు పరమాత్ముడు ప్రత్యక్షం అవుతాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీలోనే పరమాత్ముడు ఉన్నాడు. ఒక్క 2 నిమిషాలు చిన్న విరామం తీసుకోమంటున్నారు. తీసుకోండి చిన్న విరామం. నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర.